అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ 23వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి అష్టమి, నక్షత్రం మక, కర్ణ బలవ కల్వ, పక్షం కృష్ణపక్షం, ఐనేత్ర యోగ, జన్మరాశి సింహరాశి. అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం 11:46 నుండి 12:28 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:50 నుండి 7:30 వరకు ఉంటుంది. మరలా ఉదయం 7:32 నుండి 8:15 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:49 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:26 నుండి 2:46 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు వైపు ప్రయాణించడం నిషిద్ధం. నవంబర్ నెల 23 తారీఖు 2024 సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృత్తిక 1 పదములు ఉంటాయి. మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి శనివారం నాడు మిమ్మల్ని ప్రశాంతంగా కూల్గా ఉంచగల పనులలో నిమగ్నం అవ్వండి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల సలహాల మేరకు వింటూ పనిచేయడం తప్పనిసరిగా కాగల రోజు. తప్పుడు సమాచారం లేదా సందేశం మీరు రోజుగా డల్గా చేయవచ్చును. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తారని గుర్తుంచుకోవాలి. ఈరోజు మీ పనులు చాలా వరకు కూడా మీ భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు. అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు. సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు బాగా దగ్గరగా వారి వల్ల నిరాశకు గురి అవుతారు. ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు. మీ యొక్క తిరుగులేని పనులు పక్కన పెట్టేసి మీ పిల్లలతో సమయాన్ని గడపవచ్చు. ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మ్యూచువల్ ఫండ్లో పొదుపు చేయాలి. పాత సంబంధాలు బంధుత్వాలు పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్నట్టు దృశ్యం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి ఫోటోలను మీరు తీస్తారు. ఈ సాయంత్రాల పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను నిరక్షతను శ్రమను పొడగొట్టుకొని చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీ ప్రశాంత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమగా జీవితం ఈ రోజుకి ఎంతో అద్భుతంగా చేస్తుంది. ప్రేమ వ్యవహారంలో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు పూర్తిగా స్థాయిలో దొరుకుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోరుకుంటారు. కానీ స్వార్థపరుడు ప్రతిమ కోపి అనే వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది. తల్లిదండ్రుల ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది. దానితో మీ మనసులో వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసే అద్భుతమైన మూడ్ను లభించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరిని మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులని మీరు భాగస్వామి గుర్తు చేయనున్నది ఈరోజు.
ఇక ఏదో అసాధారణమైన పని గలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సమూహ కార్యక్రమాలలో మీరు లీనమవ్వండి. అది చాలా ఎక్కువగా వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులను తప్పునించడం మానేది. మీరు కార్యాలలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతిలో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకొని రాగలవు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కోరిక మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయాల వల్ల మీరు ప్రణాళికలు విధ్వంసం చెందుతాయి. జీవితంలో ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరగడం వల్ల మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరుగుతుంది. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల వల్ల అర్చించగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండి రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది. నీ కుటుంబానికి మాటలలోనూ, రాతలలోనూ, మాటలు లేకుండాను సందేశాలు పంపించటం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం మిశ్రమంగా ఉంటుందండి. ప్రేమ వ్యవహార జీవితం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి మీ భాగస్వామి సంతోషంగా ఉంచడానికి మీ తండ్రి మరియు గురువులకు ఎరుపు మరియు ముదురు ఎరుపు రంగు దుస్తువులను బహుమతిగా ఇవ్వండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటల్లోనూ, రాతల్లోనూ, మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీకు ఎంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. మేషరాశి వారికి ఈ శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబ, వృత్తి జీవితం మిశ్రమంగా ఉంటుందండి. ప్రేమ వ్యవహార జీవితం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. పరిహారం వచ్చేసి మీ భాగస్వామి సంతోషంగా ఉంచడం.